మేము ఇక్కడ వచ్చింది నోటిఫికేషన్ నెంబర్ 12 ఇంకా గ్రూప్ 4 అండి. 2 ఎగ్జామ్కి సంబంధించిన ఫలితాలు వెల్లడించాలని వచ్చామండి. మా ఫలితాలకు కానీ టీఎస్పీఎస్సీ 2022లో విడుదల చేసిన 16 నోటిఫికేషన్కి సంబంధించిన 13,000 ఉద్యోగాలు కానీ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు కానీ ఒకటే అండి అడ్డంకు మహిళా సమాంతర రిజర్వేషన్. మహిళా సమాంతర రిజర్వేషన్ తొలగించాలంటే 3 విధానాలు ఉన్నాయండి. అంటే ఐదర్ ఆఫ్ 3. ఒకటేమో 7593 మెమో నెంబర్ 7593 జిఏడి డిపార్ట్మెంట్ ఇచ్చిన మెమో నెంబర్ 7593 డేటెడ్ 2/12/2022 ద్వారా, లేకపోతే ఒక గవర్నమెంట్ జియో ఇచ్చి ప్రెజెంట్ నోటిఫికేషన్కి వర్తింపజేయడం, లేకపోతే గవర్నమెంట్ ద్వారా కోర్టులో ఉన్న కేసు కౌంటర్ ఫైల్ చేయడం అండి. ఈ మూడిట్లో ఏదన్నా చేస్తే మా ఉద్యోగాలు ముందుకెళ్తానని ఆశిస్తున్నామండి. ప్రెజెంట్లో ఉన్న అయోమయం ఏంటంటే ఎంపీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, ఇది ఇంకా ఇతర ఎలక్షన్స్ అండి. ఇంకోటి ఏంటంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా గవర్నర్ గారి ఆఫీస్లో ఆగిపోవడం కానీ, లేకపోతే మెంబర్స్ వేకెంట్ ఉండడం కానీ, ఈ అయోమయంలో తీవ్ర ఆందోళన ఉన్నామండి. మా రిక్రూట్మెంట్ ముందుకెళ్తే మేము త్వరలో చేస్తామని కోరుకుంటున్నామండి. మీ ద్వారా ప్రభుత్వానికి వినతి ఇస్తున్నామండి. ఈ రోజు కూడా ప్రజా దర్బార్కి వెళ్ళి లోపల కూడా ఇవ్వడం జరిగిందండి. యాక్షన్స్ వాళ్ళు ఇమీడియట్గా తీసుకుంటా అన్నారా, లేదంటే జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ ఫార్వర్డ్కి వెళ్తా అన్నారా? ఫార్వర్డ్ వెళ్తా అన్నారు. ఇమీడియట్ తీసుకునే యాక్షన్ కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ జియో కానీ దేనికన్నా సమయం పడుతుందన్నమాట. ప్రభుత్వం లోపల చాలా సానుకూలంగా పేషెంట్గా ఉన్న అధికారులు కానీ మంత్రి గారు కానీ విన్నారండి, చెప్పారు. దీనికి ఉదాహరణ ఏంటంటే మేము ఇచ్చే వినతి పత్రాల్లో టీఎస్పీఎస్సీ అని దాన్ని సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో అక్కడనే అర్థమైపోయిందండి డెఫినెట్గా పరిష్కరిస్తారని. కానీ ఎంతసేపట్లో టైం బౌండ్ మేనర్ ఏదైనా ఇస్తారని కోరుకుంటున్నామండి. మేము మీకు ఒక ప్రాపర్ ఒక పీరియడిక్ ఎప్పుడు అవుతుంది, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా టైం బౌండ్ ఇస్తే అది మాకు చాలా మేలు జరుగుతుందండి. మీకు ఇవి ఎగ్జామ్స్ జరిగి ఎన్ని మంత్స్ అవుతుంది? మాకు ఎగ్జామ్ రెండోసారి లీక్ అయిన తర్వాత జరిగి 7 నెలలు అయిందండి. రెండోసారి మళ్ళీ రాయడానికి సిద్ధంగా, ఒకవేళ ఇవి అదంతా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఛాన్సే లేదండి. ఎందుకంటే ఆన్లైన్ విధానంలో జరిగింది కదండి. మళ్ళీ అసలు జాబ్ క్యాలెండర్లో ఉంది ఏమని, ప్రెసెంట్ జరిగిన ఎగ్జామ్స్ అన్నిటికీ రిజల్ట్ ఇస్తామని ఉందండి. మళ్ళీ అనేది లేదండి. వేరే నోటిఫికేషన్ ఉండొచ్చేమో కానీ ఇదైతే పూర్తవుతుందండి. మొత్తం బ్యాక్కి వెళ్ళి మేము ఇక్కడ వచ్చింది నోటిఫికేషన్ నెంబర్ 12 ఇంకా గ్రూప్ 4 అండి. 2 ఎగ్జామ్కి సంబంధించిన ఫలితాలు వెల్లడించాలని వచ్చామండి. మా ఫలితాలకు కానీ టీఎస్పీఎస్సీ 2022లో విడుదల చేసిన 16 నోటిఫికేషన్కి సంబంధించిన 13,000 ఉద్యోగాలు కానీ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు కానీ ఒకటే అండి అడ్డంకు మహిళా సమాంతర రిజర్వేషన్. మహిళా సమాంతర రిజర్వేషన్ తొలగించాలంటే 3 విధానాలు ఉన్నాయండి. అంటే ఐదర్ ఆఫ్ 3. ఒకటేమో 7593 మెమో నెంబర్ 7593 జిఏడి డిపార్ట్మెంట్ ఇచ్చిన మెమో నెంబర్ 7593 డేటెడ్ 2/12/2022 ద్వారా, లేకపోతే ఒక గవర్నమెంట్ జియో ఇచ్చి ప్రెజెంట్ నోటిఫికేషన్కి వర్తింపజేయడం, లేకపోతే గవర్నమెంట్ ద్వారా కోర్టులో ఉన్న కేసు కౌంటర్ ఫైల్ చేయడం అండి. ఈ మూడిట్లో ఏదన్నా చేస్తే మా ఉద్యోగాలు ముందుకెళ్తానని ఆశిస్తున్నామండి. ప్రెజెంట్లో ఉన్న అయోమయం ఏంటంటే ఎంపీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, ఇది ఇంకా ఇతర ఎలక్షన్స్ అండి. ఇంకోటి ఏంటంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా గవర్నర్ గారి ఆఫీస్లో ఆగిపోవడం కానీ, లేకపోతే మెంబర్స్ వేకెంట్ ఉండడం కానీ, ఈ అయోమయంలో తీవ్ర ఆందోళన ఉన్నామండి. మా రిక్రూట్మెంట్ ముందుకెళ్తే మేము త్వరలో చేస్తామని కోరుకుంటున్నామండి. మీ ద్వారా ప్రభుత్వానికి వినతి ఇస్తున్నామండి. ఈ రోజు కూడా ప్రజా దర్బార్కి వెళ్ళి లోపల కూడా ఇవ్వడం జరిగిందండి. యాక్షన్స్ వాళ్ళు ఇమీడియట్గా తీసుకుంటా అన్నారా, లేదంటే జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ ఫార్వర్డ్కి వెళ్తా అన్నారా? ఫార్వర్డ్ వెళ్తా అన్నారు. ఇమీడియట్ తీసుకునే యాక్షన్ కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ జియో కానీ దేనికన్నా సమయం పడుతుందన్నమాట. ప్రభుత్వం లోపల చాలా సానుకూలంగా పేషెంట్గా ఉన్న అధికారులు కానీ మంత్రి గారు కానీ విన్నారండి, చెప్పారు. దీనికి ఉదాహరణ ఏంటంటే మేము ఇచ్చే వినతి పత్రాల్లో టీఎస్పీఎస్సీ అని దాన్ని సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో అక్కడనే అర్థమైపోయిందండి డెఫినెట్గా పరిష్కరిస్తారని. కానీ ఎంతసేపట్లో టైం బౌండ్ మేనర్ ఏదైనా ఇస్తారని కోరుకుంటున్నామండి. మేము మీకు ఒక ప్రాపర్ ఒక పీరియడిక్ ఎప్పుడు అవుతుంది, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా టైం బౌండ్ ఇస్తే అది మాకు చాలా మేలు జరుగుతుందండి. మీకు ఇవి ఎగ్జామ్స్ జరిగి ఎన్ని మంత్స్ అవుతుంది? మాకు ఎగ్జామ్ రెండోసారి లీక్ అయిన తర్వాత జరిగి 7 నెలలు అయిందండి. రెండోసారి మళ్ళీ రాయడానికి సిద్ధంగా, ఒకవేళ ఇవి అదంతా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఛాన్సే లేదండి. ఎందుకంటే ఆన్లైన్ విధానంలో జరిగింది కదండి. మళ్ళీ అసలు జాబ్ క్యాలెండర్లో ఉంది ఏమని, ప్రెసెంట్ జరిగిన ఎగ్జామ్స్ అన్నిటికీ రిజల్ట్ ఇస్తామని ఉందండి. మళ్ళీ అనేది లేదండి. వేరే నోటిఫికేషన్ ఉండొచ్చేమో కానీ ఇదైతే పూర్తవుతుందండి. మొత్తం బ్యాక్కి వెళ్ళి